ఉంటారు బయట పానీపూరి షాప్లో చట్నీస్ అని ఉంటాయి, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ అని. చూడండి, స్వీట్ చట్నీ బయట కలర్ఫుల్గా ఉంటుంది. మా షాప్లో చూడండి అబ్సల్యూట్గా టాంబ్రిన్ కలర్లోనే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ మిక్చర్ ఆఫ్ టాంబ్రిన్ అండ్ జాగరీ. అండ్ దిస్ వన్ ఇస్ గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ చూడండి బయట గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మాకు ఎలా వచ్చిందో అలానే ఉంది, దీని ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు. ఇంకొకటి, ఇవన్నీ మేము హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే తయారు చేస్తాము. ఇంట్లో మనం కిచెన్లో ఏవైతే పదార్థాలు వాడతామో అదే పదార్థాలతోటి మేము పానీపూరిని కూడా తయారు చేస్తాము. అండ్ ఇంట్లో వాడుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ సేమ్ బటానాకి యూజ్ చేస్తాము. మేము వాడే ఆయిల్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం ఫ్రీడమ్, అదే ఫ్రీడమ్ ఆయిల్ తోటి మేము బటానా మేకింగ్ చేస్తాము. ఏవైతే మేము ఓన్గా మా ఇంట్లో ఏవైతే వాడుకుంటామో సేమ్ థింగ్స్ని పానీపూరి మేకింగ్ చేయడానికి వాడతాము. లైక్ ఇప్పుడు మేము ఊళ్ళో నుంచి కారము, పసుపు, చింతపండు ఇవన్నీ మేము విలేజ్ నుంచి తెచ్చుకుంటాము.